పెరిగే కొద్దీ పెద్దవాళ్ళలో నార్మల్ ఫంక్షన్స్ ఆఫ్ ద స్కిన్ స్లో అయిపోతుంది. ఇందులో స్కిన్ ఏంటంటే బ్యారియర్ ఫంక్షన్ తగ్గిపోవడం, హీలింగ్ కెపాసిటీ తగ్గిపోవడం, ఆ తర్వాత ఇమ్యూన్ రెస్పాన్సెస్ టు ది ఇన్ఫెక్షన్స్ ఆర్ ఎనీథింగ్, అది స్కిన్ ఫంక్షన్స్ అన్నీ కూడా తగ్గిపోతాయి అన్నమాట. తర్వాత స్కిన్ డిఎన్ఏ రిపేర్ చేసే కెపాసిటీని కూడా కోల్పోతుంది. 50 సంవత్సరాలు పైబడిన వాళ్ళల్లో స్కిన్ ప్రాబ్లమ్స్ కొన్ని డిఫరెంట్గా ఉంటాయన్నమాట. అవేంటంటే రింక్లింగ్ అంటే ముడతలు పడడం, ఆ తర్వాత ఏమో స్కిన్ డ్రై అయిపోవడం, జీరోసిస్ అంటాం అనమాట, ఇవి వస్తాయి. ఏజ్ రిలేటెడ్ డ్రైనెస్ ఆఫ్ ద స్కిన్, డ్రై స్కిన్ వల్ల ఇచ్చింగ్ వస్తుందన్నమాట. ఆ తర్వాత ఏమో ఇన్ఫెక్షన్స్ పెరుగుతూ ఉంటాయన్నమాట. ఇంకొకటి ఏంటంటే పాపులోస్క్వేమస్ డిజార్డర్స్ అంటే సోరియాసిస్, లైకెన్ ప్లేనస్, సెబోరిక్ డెర్మటైటిస్, ఇలాంటివి పెద్దవాళ్ళలో కామన్గా ఎక్కువ తొందరగా వస్తాయన్నమాట. ఏస్టిటోటిక్ ఎగ్జిమా అండ్ స్టేసిస్ డెర్మటైటిస్ అంటాం. ఆ తర్వాత స్కిన్ రిలేటెడ్ చేంజెస్లో ఇంకొక కామన్గా చూసేది ఏంటంటే స్కిన్ ట్యాగ్స్ అంటాం. స్కిన్ ట్యాగ్స్ అంటే ఇక్కడ చిన్న చిన్న గ్రోత్స్ లాగా వస్తాయన్నమాట. చాలా మంది చూసే ఉంటారు, అవి వేళ్లాడుతూ ఉంటాయి, హ్యాంగ్ అవుతూ ఉంటాయి అన్నమాట. వాటిని స్కిన్ ట్యాగ్స్ అంటాం. ఆ తర్వాత చెర్రీ యాంజియోమాస్ అని చిన్న బ్లడ్ వెజల్ నుంచి గ్రోత్ వస్తుందన్నమాట. చిన్న చిన్న రెడ్ స్పాట్స్ లాగా వస్తాయి చాలా మందికి ఒంటి మీద, కామన్గా లెగ్స్ పైన లేకపోతే అబ్డామిన్ పైన చూస్తూ ఉంటాం అనమాట. చెర్రీ యాంజియోమాస్, స్కిన్ ట్యాగ్స్. సెబోరిక్ కెరటోసిస్ అని ఒక రకమైన బ్రౌన్ ప్యాచెస్ వస్తాయి, అవి గ్రోత్ లాగా పైకి వస్తుందన్నమాట, రఫ్గా ఉంటాయి టచ్ చేస్తే. తర్వాత ఒక తెల్ల మచ్చలు వస్తాయి కాళ్ళ పైన ఎస్పెషల్లీ, అది IGH అంటాం, ఇడియోపతిక్ గట్టేట్ మెలనోసిస్. అవి ఏజ్ రిలేటెడ్ చేంజెస్ అనమాట. పెద్దవాళ్ళలో స్కిన్ కేర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. బేసిక్గా స్కిన్లో ఏంటంటే కేర్ తీసుకోవడం అవసరం. స్ట్రాంగ్ సోప్స్, డిటర్జెంట్స్ అవాయిడ్ చేయడం, మాయిశ్చరైజర్స్ అప్లై చేసుకోవడం, ఇలాంటి బేసిక్ స్కిన్ కేర్ తీసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఏదైనా చిన్న చిన్న మైనర్ ఇన్ఫెక్షన్స్ అవి ఉన్నప్పుడు, ఎస్పెషల్లీ డయాబెటిక్ పేషెంట్స్ లేకపోతే అదర్ మెడికల్ కండిషన్స్తో సఫర్ అవుతున్న వాళ్ళు కంపల్సరీ వెంటనే స్పెషలిస్ట్ని కన్సల్ట్ చేసి అది ఎర్లీగా ట్రీట్మెంట్ తీసుకుంటే కనుక అవి పెద్దగా అవ్వకుండా, ఎక్కువ అవ్వకుండా, ఫ్యూచర్ కాంప్లికేషన్స్ రాకుండా ప్రివెంట్ చేయొచ్చు. ఆ తర్వాత డైట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. న్యూట్రిషనల్ డెఫిషియన్సీలో స్కిన్ చాలా తొందరగా అఫెక్ట్ అవుతుందన్నమాట. సో హై ప్రోటీన్ డైట్ తీసుకోవడం, విటమిన్ AC ఉండే ఫుడ్స్ అన్నీ ఎక్కువగా తీసుకోవడం చేయాలన్నమాట. అంటే పపాయ, క్యారెట్, బీట్రూట్, సిట్రస్, పామెగ్రనేట్, దానిమ్మ, ఇలాంటివి ఎక్కువ తీసుకోవడం, ఆల్మండ్స్, బాదం, ఇలాంటివి తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే అవి స్కిన్కి బాగా యాంటీ ఆక్సిడెంట్స్ ఉండే ఫుడ్స్ అంటాం అనమాట. దానివల్ల ఆక్సిడేటివ్ స్ట్రెస్ని తగ్గించి ఈ స్కిన్ ప్రాబ్లమ్స్ రాకుండా కంట్రోల్లో పెట్టుకోవచ్చు. ఆ తర్వాత హై ప్రోటీన్ డైట్ తీసుకోవడం కూడా చాలా ముఖ్యం. ఎందుకంటే స్కిన్ డ్రైగా ఉన్నప్పుడు లేకపోతే ఈ డ్రగ్ ర్యాషెస్ ఇలాంటివి వచ్చినప్పుడు ఆ స్కిన్ పొట్టులాగా వెళ్ళిపోతుంది. ఆ పొట్టు పోయినప్పుడు ఏంటంటే అందులో పోయేది కెరటిన్ పోతుంది. ఆ కెరటిన్ లాస్ ఉన్నప్పుడు ఇదర్ చికెన్, మటన్ లేకపోతే బాయిల్డ్ ఎగ్ వైట్స్ ఇలాంటివి తీసుకోవడం వల్ల హై ప్రోటీన్ డైట్ కూడా అందుతుందన్నమాట. సో ఈ చిన్న చిన్న ప్రికాషన్స్ తీసుకుని స్కిన్ని జాగ్రత్తగా చూసుకోవడం వల్ల హెల్దీ స్కిన్ని మెయింటైన్ చేయొచ్చు.